హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీ టమాటా బాత్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి. ఒక పండు మాగినవి, ఒక 4, 5 టమాటాలు, ఒక 2 ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద కూరగడ్డతో ఆయిల్ వేసేసి మనకి బిర్యానీ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ ముక్కలు వేసేసి మంచిగా ఇలా మెత్తగా అయ్యే వరకు వేగించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, గరం మసాలా, అలాగే కారం పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టి వదిలేయాలి. చూడండి 2 నిమిషాల తర్వాత చక్కగా మనకి ఇది వేగిపోయి ఉంటుంది. నేను ఆల్రెడీ 2 గ్లాసుల రైస్ నానబెట్టుకున్నాను అనమాట. 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసు వాటర్ వేసేసాను. మిగిలిన హాఫ్ గ్లాస్ వచ్చేసి మనకి టమాటా గుజ్జు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. రైస్ అంతా వేసిన తర్వాత ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేయాలి. హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ పెట్టేసామంటే అస్సలు ముద్ద కట్టకుండా అడుగంటకుండా పొడిపొడలాడుతూ టమాటా బాత్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.